మొత్తం బీజేపీ యొక్క రాజకీయాలన్నీ కూడా నరేంద్ర మోడీ చుట్టూ తింపడం గత 15 ఏళ్ళుగా మనం 20 ఏళ్ళుగా చూస్తున్నాం. ఇది నరేంద్ర మోడీ నమూనా, ఇది గుజరాత్ నమూనా అని చెప్పి వస్తే భారతదేశంలో ఉన్నటువంటి యువతంతా కూడా ఆకర్షించబడ్డారు. బీజేపీకి ఓట్లు వేశారు, నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేశారు. చాలా 3 సార్లు చేశారు. అయితే ఈ యువత అంతా కూడా, ప్రజలంతా కూడా ఏమనుకుంటున్నారు, ఏమైనా అనేటువంటి విషయాన్ని నరేంద్ర మోడీకి అంటగడుతున్నారు. అంటే నరేంద్ర మోడీ శక్తి సంపన్నుడు, నరేంద్ర మోడీ స్పష్టమైన నిర్ణయాలు తీసుకోగలిగిన వ్యక్తి, నరేంద్ర మోడీ పరిపాలనా దక్షుడు. ఇంతటి పరిపాలనా దక్షుడు ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఇంకా ఎవ్వరు కూడా లేరు, ఆయనకు సాటి రాగలవారు ఎవరు లేరు అనేటువంటి భావాన్ని వాళ్ళు ప్రజల్లో జొప్పించడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆ సక్సెస్ అయ్యారు కూడా. కానీ గత 4 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఆ రోజు కేసీఆర్ మన ముఖ్యమంత్రిగా ఉండే, అప్పుడు కేసీఆర్ మాట్లాడుతూ ఒక మాట ఏమన్నాడు అని అంటే, మన చైనా సరిహద్దులో, భారతదేశ సరిహద్దుల్లో చైనా వాళ్ళు వాడలా కట్టేస్తున్నారు అని చెప్పి ఒక వికటాట్టహాసం కేసీఆర్ చేశాడు. అంటే చైనా వాళ్ళు వచ్చి ఆ గల్వాన్ లోయ సరిహద్దు ప్రాంతంలో వాడలే కట్టేస్తున్నారు, వాళ్ళు ఆక్రమించుకుంటున్నారని కేసీఆర్ అంటే దానికి జవాబు చెప్పేటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేదు, బీజేపీ వాళ్ళు చేయలేదు. కానీ వల్ల నరేంద్ర మోడీ యొక్క సమర్థతకి, శక్తికి ఎదురైనటువంటి సవాలు ఏమిటి అని అంటే, ఈ సందర్భంగా ఈ మధ్యలో భారతదేశం యొక్క ఆర్మీ చీఫ్గా రిటైర్ అయినటువంటి ముకుంద్ నిరవనే ఆయన తన యొక్క జీవిత ఆత్మకథను రాసుకున్నాడు. ఆయన పోస్ట్ స్టోర్ ఆఫ్ డెస్టినీ అనేటువంటి పుస్తకాన్ని ఆయన వెలువరించాడు. అయితే ఆ పుస్తకంలో రాసుకున్నటువంటి కొన్ని మాటలు ఏంటంటే, నరేంద్ర మోడీ గారు చైనాతోటి యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు ఒక స్పష్టమైన నిర్ణయాన్ని చెప్పకుండా, ఒక ఆదేశాన్ని జారీ చేయకుండా ఆయన ఏం చేశాడంటే మీరే నిర్ణయం తీసుకోండి, మీరే ఒక నిర్ణయం తీసుకోండి, మీరు ఇష్టం వచ్చిన పద్ధతిలో ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు దాటవేశారట. దాన్ని ఆయన ఈ పుస్తకంలో ఉటంకించాడు, ఆయన జీవిత కథలో ఉటంకించాడు. అయితే ఉటంకించిన విషయాన్ని రాహుల్ గాంధీ పార్లమెంటు సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అయితే అప్పుడు పార్లమెంటులో ఉన్నటువంటి బీజేపీ సభ్యులు కానీ, మంత్రులు కానీ ఇచ్చినటువంటి కౌంటర్ ఏంటంటే, అట్లాంటి పుస్తకమే విడుదల కాలేదు, అదంత అబద్ధమని కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. మళ్ళీ తిరిగి రాహుల్ గాంధీ ఆ పుస్తకం చిత్తపట్టుకొని వచ్చి, ఈ పుస్తకం ఉంది, చదవండి, చూడండి అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అప్పగిస్తానంటే ఈ యొక్క లోక్సభలో నేడు గందరగోళం జరగడం అనేటువంటి చూస్తున్నాం. దీనికి విరుద్ధంగా కౌంటర్గా మళ్ళీ బీజేపీ వాళ్ళు ఎన్నడో పేలిపోయినటువంటి బోఫోర్స్ కేసు, ఆనాడు రాజీవ్ గాంధీ కేసు, వాస్తవానికి ఆ కేసు పేలిపోయింది, అది అబద్ధం అని తేలిపోయింది. అట్లాంటి కేసు మళ్ళీ ముందు చేసి దీన్ని కౌంటర్గా పెట్టే ప్రయత్నం చేశారు. అంటే ఎటువంటి విషయంలో నేను అబద్ధం చెప్పడంలో ఉన్నది ఉన్నదని ఇట్లా చెప్పగలిగిన సమర్థులు అని మరొకసారి బీజేపీ వాళ్ళు అనిపించుకున్నట్టుగా అర్థమవుతున్నది. ఈ విషయంలో వాస్తవాన్ని నరేంద్ర మోడీ సమర్థుడేనా కాదా అనే విషయంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ కానీ ఇతర పక్షాలు కానీ సవాళ్ళు విసురుతూనే ఉంటాయి. ఆ సవాళ్ళకు జవాబు చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, ఆ పార్టీకి ఉంటుంది. కానీ వాళ్ళు అబద్ధాల మీద జవాబులు చెప్పేటువంటి ప్రయత్నం, దాని విరుడుగా కౌంటర్గా ఆ అర్థం లేని విషయాలను చెప్పే ప్రయత్నం చేయడం అనేటువంటిది భారతదేశ ప్రజలందరూ కూడా గమనించాలి కూడా.